హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎంబీఏ టీసీఎస్ ఫ్రెషర్స్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో రీసెంట్గా వాళ్ళు అనేది అప్డేట్ ఇచ్చారు. సో టీసీఎస్కి మనం ఎలా అప్లై చేయాలని చాలామంది అడిగారు. సో ఇక్కడ మనం చెప్పినట్టు మొత్తం డీటెయిల్గా నేను చూపిస్తాను, అలాగే చేయండి అనమాట. సో ఫస్ట్ మనం టీసీఎస్ అని కొట్టాలి. కొడతాను వెంటనే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, కొద్దిగా నెట్ స్లోగా ఉంది. సో దీని మాదిరి ఫాలో అయిపోండి, చాలామందికి తెలియదు అనమాట. సో స్టెప్ టు స్టెప్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. రిజిస్టర్ నవ్వు ఉంది కదా, అక్కడ రిజిస్టర్ నవ్వు కొట్టండి. మీరు ఐటీనా బీపీఎస్, సో ఐటీ అయితే ఐటీ పెట్టండి, లేదంటే బీపీఎస్ సైడ్ అయితే బీపీఎస్ పెట్టండి. సో నేనైతే ఐటీ పెట్టాను. సో ఐటీ పెట్టాను. కొద్దిగా నెట్ స్లో ఉంది, నెట్ వెయిట్. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఒక ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అది ఇది ఏదైతే యాక్టివ్లో ఉందో ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఇవ్వండి. సో అక్కడ మనము కొట్టాక మన నెంబర్ పెట్టాలి అక్కడ పైన. సో మన నెంబర్ అక్కడ పెట్టేసాము. సో కింద మనకి కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ కూడా మనం అక్కడ ఎంటర్ చేస్తున్నాం. సో క్యాప్చా లాగానే నెంబర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కొడుతున్నాం. మనకి అక్కడ 5 minutes అనేది టైం లిమిట్ ఉంటుంది. అప్పుడు మనకి మెయిల్కి అనేది వస్తుంది అనమాట, ఓటీపీ వెరిఫికేషన్. అంటే అక్కడ నెంబర్ అయినా పెట్టచ్చు, లేకపోతే మెయిల్ అయినా పెట్టచ్చు. చూడండి, మనకి ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటానండి, మెయిల్ మ్యాక్సిమం మెయిలే పెట్టండి అనమాట. సో మెయిల్ పెడితే కనుక మన మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కొట్టాలి అనమాట. సో ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేసాం. సో లాగిన్ కొడుతున్నాం. చూడండి, లాగిన్. సో లాగిన్ కొట్టాక అక్కడ మనకి మొత్తం స్టెప్స్ ఏవే ఉన్నాయనేసి ఇచ్చారు. చూడండి, మనము అప్లికేషన్ ఫామ్ పైన ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ పైన ఉంటుంది. అక్కడ మనం ప్రెస్ చేయగానే మనకి స్టెప్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి 4 steps మాదిరి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఇలా నేనైతే ముందుగానే అప్లై చేసాను కాబట్టి పైన టిక్ మార్కులు పడ్డాయి, బ్లూ కలర్, గ్రీన్ కలర్లో పడ్డాయి చూడండి. సో ఇలా మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. అంటే మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్. అంటే మీరు ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే మొత్తం చూడండి, ఇక్కడ మన ఫస్ట్ నేమ్ ఏది, మన లాస్ట్ నేమ్ ఏది, మీ ఫాదర్ నేము, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ ఇయరు, అలాగే మీ స్ట్రీట్ నేము, మీరు ఉన్న పర్మనెంట్ అడ్రస్, ఇలా మొత్తం అన్నీ కూడా ఫస్ట్ మనము డీటెయిల్ ఫిల్ చేయాలి. చూడండి, మొత్తం మీకు తెలిసినవే ఉంటాయి, తెలియనివి ఏమి ఉండవు అనమాట. సో డీటెయిల్గా మొత్తం అంతా చూడండి, ఫిల్ చేయండి. చూడండి, చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ మీకు తెలిసినవే ఉంటాయి, ఓన్లీ ఎంబీఏ వాళ్ళకి మనకి ఇవి. చూడండి మొత్తం అంతా. సో పైన మనము ఎలా సేవ్ చేసామో సెకండ్ది కూడా అలానే సేమ్ మనకు అక్కడ. సో పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది, ఎస్ఎన్ కూడా అంటే కింద కూడా సేమ్ మనం పైన ఎక్కడ ఫిల్ చేసామో అలానే కింద కూడా అట్నే ఫిల్ అవుతుంది అనమాట. అదంతా కొట్టేశాక మనం కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టినప్పుడు అప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తుంది అనమాట. సో కొట్టాను చూడండి. సో సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ సెకండ్ స్టెప్లో ఏముంటుందంటే మొత్తం అంతా మన క్వాలిఫికేషన్. అంటే 10th ఎక్కడ చదివావు, ఎప్పుడు ఎంటర్ అయ్యావు, ఎప్పుడు అవుట్ అయ్యావు, అంటే పాస్ అవుట్ అయ్యావు, అలా 10th, ఇంటర్, డిగ్రీ, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎంబీఏ చదువుతున్న వరకు మొత్తం ఎంటర్ చేసుకుంటారు. అలా మీరు ఎంటర్ క్వాలిఫికేషన్ మళ్ళీ చదివింటే అది కూడా పెట్టచ్చు అక్కడ. సో చూపిస్తాను ఉండండి మీరు మొత్తం. ఇక్కడ చూడండి, మళ్ళీ గ్రాడ్యుయేట్ మొత్తం 10th, ఇంటరు, డిగ్రీ, ప్రజెంట్, ఎంబీఏ వరకు మనం మొత్తం అంత డీటెయిల్గా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఒక్కొక్కటి మీరు చూసుకుంటారండి. అవన్నీ కూడా మీకు తెలిసినట్టువే ఉంటాయి, తెలియనివి ఏమన్నా ఉంటే కనుక కామెంట్ పెట్టండి, నేను పక్కా రిప్లై ఇస్తాను అనమాట. చూడండి, అంటే నేను చదువుతున్నది మాస్టర్ ఆఫ్ బిజినెస్ కాబట్టి నేను చదువుతున్నది యోగ వేమన. మొత్తం నా డీటెయిల్ మొత్తం అంతా కూడా నేను ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను నా ఎంబీకి సంబంధించి. అంటే నాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయినప్పటికీ నాకు వచ్చినట్టువి 2 sems మటుకు వాటిలో పర్సంటేజ్ అబోవ్ ఉంటుంది మనకి, 7.5, 8 ఇంత వస్తుంది అనేసి మనకు అప్పుడే ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం పెట్టండి అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్, మళ్ళీ గ్రాడ్యుయేషన్, ఓకే. మళ్ళీ తర్వాత ఇలా మీకు ఏం లేదండి, లైన్ బై లైన్ మీరు పైన నుంచైనా రావచ్చు. అంటే ఎంబీఏ నుంచి అయినా మొదలెట్టచ్చు, లేదంటే కన్నా
10th నుంచి మొదలవుతుంది, మొత్తం డీటెయిల్గా ఫిల్ చేయాలి. బై మిస్ మీరు ఏమన్నా కొన్ని మర్చిపోయినప్పటికీ అది మళ్ళీ కూడా సేవ్ కాదు, థర్డ్ స్టెప్కి వెళ్ళదనమాట. మీరు అన్నీ ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసిన తర్వాతే ఎనదో స్టెప్కి వెళ్తుంది. సో మీరైతే మొత్తం చూడండి, మీరు ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, 10th ఎక్కడ, ఇంటర్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, మొత్తం మీరు ఏ ఇయర్లో వెళ్ళారు, ఏ ఇయర్లో అవుట్ అయ్యారు, మొత్తం అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. మార్క్స్ మీకు జీపీఎస్లో వచ్చాయా, మార్క్స్లో వచ్చాయా అనేసి 2026 వరకు ఉంటుంది అనమాట మనకి ఏజ్ లిమిట్. ఇక్కడ చూస్తున్నాం మొత్తం అంతా కూడా మన స్టేట్ బోర్డా లేకపోతే మొత్తం అంతా మనకి ఇచ్చింటారు ఫామ్స్. మీ దగ్గర ఆ ఫామ్లు ఉంటే చాలన్నమాట. ఆ ఫామ్లో చూసి మనం ఎంటర్ చేసుకుంటే వెళ్ళడమే, ఇంకేముండదు. ఒక్కొక్కసారి మనకి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినా కూడా కొన్ని తీసుకోవాలన్నమాట. అప్పుడు మీరు భయపడద్దండి, అంటే డోంట్ వరీ, సర్వర్ బిజీ వచ్చింటుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీ మెయిల్ కొట్టి మళ్ళీ మీ మెయిల్కి వస్తుంది, మళ్ళీ లాగిన్ కండి, మళ్ళీ అటు నుంచి కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది. ఆల్మోస్ట్ మీరు కొట్టినటువంటి సేవ్లోనే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు కాబట్టి డన్. చూడండి, అంటే నేను కూడా యూట్యూబ్లో కొట్టి చూశాను అనమాట, అంటే ఇలా ఎలా టీసీఎస్కి అప్లై చేయాలి అనేసి. కానీ ఎవ్వరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. అందుకనేసి నాలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదు, అంటే తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు అయితే కనుక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం ఇబ్బంది కదా. అందుకనేసి ఇలా ఈ వీడియో చూసి మీరే చేసుకోవచ్చు అనేసి ఇక్కడ డీటెయిల్గా వస్తుంది చూడండి మొత్తం. సో అక్కడ మొత్తం ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా ఉందా లేదు కాబట్టి నో. అలాగే మీకు మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేవు అని ఆల్మోస్ట్ మీకు నో ఉన్నాయి. ఇక్కడ డిక్లరేషన్ మొత్తం మీరు ఇవంతా మీరు ఏం చదవకపోయినా కూడా నో పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ రైట్ సైడ్ కింద వస్తే ఎస్ లాస్ట్లో వచ్చేసి నో పెట్టండి అనమాట. ఓకేనా, మొత్తం ఇవన్నీ జస్ట్ బేసిక్స్. వాళ్ళకి మనకు కావాల్సింది మెయిన్గా వాళ్ళకి మీ ఎంబీఏనే చూస్తారు. ఇవన్నీ ఫిల్ చేయాలి ఫార్మాలిటీ కోసం కాబట్టి మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం. నీ పైన ఏమన్నా కేసులు ఉన్నాయా, లేకపోతే కనుక నువ్వేమన్నా బ్లాక్లో ఏమన్నా సబ్జెక్టులు ఉన్నాయా అన్నీ కూడా వాడు అడుగుతాడు. సో అగ్రీ అని కొట్టిన తర్వాత మనం ఇక్కడ మొత్తం అంతా చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ కూడా చూడండి, మీరు అప్ టు బాటమ్ వరకు ఏమన్నా ఎక్కడన్నా మిస్ చేశారా, లేకపోతే ఏమన్నా స్పెల్లింగ్ రాంగ్ కొట్టారా అనేసి అంతా మీరు క్లారిటీగా ఉన్నా అంటే ఒకటి మీరు మళ్ళీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఏమన్నా. సో నెక్స్ట్ కొట్టాను. సో ఇప్పుడు మాది థర్డ్ స్టెప్కి వెళ్తుంది అనమాట. చూడండి థర్డ్ స్టెప్ ఇప్పుడు. సో డేటా అనేది చాలా స్లోగా ఉంది, 5G ప్లస్ ఉన్నా కూడా స్లోగానే ఉంది. సో వెయిట్. థర్డ్ స్టెప్ ఇది. వాటిలో మనకి మదర్ టంగ్ ఏది, స్పీకింగ్ ఏది, రీడింగ్ ఏది, వర్క్ ఏది, మొత్తం అంతా కూడా తెలుగునే అనేసి మీరు పెట్టుకోండి. అక్కడ తెలుగు. సో తెలుగు పెట్టారా, ఇండియా, మొత్తం అంతా లాంగ్వేజ్ తెలుగు, స్పీకింగ్ తెలుగు, వర్క్ తెలుగు, రైటింగ్ తెలుగు, మొత్తం మదర్ టంగ్ మొత్తం అంతా తెలుగునే. సైలెంట్. ఓకే, ఇప్పుడు మీకు మెయిన్ ఇక్కడ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే రెజ్యూమ్ అనమాట ఇక్కడ అప్లోడ్ చేయాలి. అక్కడ చూసుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మళ్ళీ రెజ్యూమ్ మీది. అంటే అప్డేట్ చేసుకోండి. మీరు ఎంబీఏ ఎన్ని సెమ్లు పాస్ అవుట్ అయ్యి ఉంటారో ఆ సెమ్లు మట్టుకు అంతా అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ అప్లోడ్ చేస్తాం. థర్డ్ స్టెప్లో మొత్తం అన్ని అప్లోడ్ చేస్తాం. మీ బ్లడ్ గ్రూప్ ఏది అవి కూడా అప్లోడ్ చేయాలి. అక్కడ చూస్తున్నారు కదా, CV కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో బిలో కింద వచ్చేసి CV. సో అప్లోడ్ చేసి అనుకున్న నెక్స్ట్ కంటిన్యూ ఉంటుంది. మళ్ళీ అక్కడ చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ వన్స్ అగైన్ చెక్. సో ఇక్కడ సర్వర్ బిజీ వస్తుంది. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ లాగిన్ అయ్యేసి మళ్ళీ వెళ్ళండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినప్పుడు మీకు రిఫరెన్స్ కోడ్ వచ్చి ఉంటుంది. అదే కోడ్తో వెంటనే మీకు మళ్ళీ కూడా మీరు ఎక్కడి నుంచి అయితే బ్యాక్ వచ్చారో అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఫోర్త్ స్టెప్ ఇది అనమాట. సో ఫోర్త్ స్టెప్లో మీకు మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయి లేకపోతే బ్లాక్ లాక్స్ ఉన్నాయి అనేసి ఆ డీటెయిల్గా 2 ఉంటాయి క్వశ్చన్స్. ఆ 2కి నో. సో ఫైనల్గా వచ్చేసి కింద అది అప్లికేషన్ ఫామ్
అనేసి ఉంటుంది చూడండి. దాని కింద మళ్ళీ డిక్లరేషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది, అక్కడ కూడా నో పెట్టుకో. సో అక్కడ నో పెట్టిన తర్వాత మనకు మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే 99%. ఇంకా జస్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతే కనుక మొత్తం డీటెయిల్గా వచ్చేస్తాయి. సో మీ ప్లేస్ ఏది మీకు దగ్గర లేదంటే అది పెట్టుకోండి. అక్కడ మీ ప్లేస్ పెట్టిన తర్వాత కింద సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది చూడండి. దాని కింద ఐ అగ్రీ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. సో సబ్మిట్ అప్లికేషన్ ఇదే ఫైనల్గా అయిపోయిందనమాట. సో ఇది అయిపోయిన వెంటనే మీకు ఎలా మీరు మొత్తం అంతా సేవ్ చేశారు, మీకు ఒక PDF అనేది వస్తుంది అనమాట. అది డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను, వెయిట్. సో ఇలా వస్తుంది అనమాట. మీరు అప్లై చేసేసారు, ఇది కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అనేసి హోమ్ పేజ్ అయినా మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఇలా అప్లోడ్ అయిపోయాక మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కన్నా మనకి అక్కడ PDF ఉంటుంది. ఆ PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం చూడండి మీకు చూపిస్తాను, ఇలా వచ్చేస్తుంది. సో మొత్తం నా డీటెయిల్ మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, ఇలా మనకి ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఇదే మొత్తం మనం సబ్మిట్ చేసినది. మళ్ళీ తర్వాత మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే ఫైనల్ స్టెప్. ఓకే, అర్థమైందా?